ఓం నమ శివాయ. మా పూర్వీకుల కాలం నుండి మా పూర్వీకులు తాత ముత్తాతల కాడించెల్లి అంజనం ద్వారాగా ఈ అంజనం వేసుకొని ప్రతి ఒక్క విషయాలు, కుటుంబ విషయాలనే సరే, మానవుడు నడిచే ప్రతి కార్యాలు, ప్రతి విషయాలు అంజనం ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఏమీ చేయాలా, ఏ పరిష్కారం ద్వారాగా మనం ఏం చేయాలా, ఏమిటా చూసి వాళ్ళకి తగవైన ప్రయోగం చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా బాగుంటారు. అట్లాగే ప్రతి ఒక్క సమస్యకి, కుటుంబ సమస్యకి, ప్రేమ సమస్యకి, భార్యాభర్తలు విడిపోయిన వారికి, అలాగే వ్యవసాయం ఫలితాలు, భార్యాభర్త విడిపోయిన వాళ్ళకి ఎంత చికాకులు వచ్చినా సరే, కోర్టు సమస్యలు ఉన్నా సరే, కొన్ని గ్రహాల వల్ల వాళ్ళు విడిపోతుంటారు. ఆ గ్రహాలకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది లేదు. ఇట్లాగా స్వామి దగ్గరకు వచ్చి అంజనాలు చూసుకొని మన ప్రయోగం ఎంత, ఎవరైనా మూర్ఖతంగా ఉంటే అది జరగన పని, ఏదైనా దాని పరిష్కారం అనేది ఉంటుంది. అట్లాగే వ్యవసాయం ఫలితాలు సరిగా పండట్లేదా, కొన్ని గ్రహాలు మన పక్కనే ఉండి శాతపడి ప్రయోగాలు చేసి దాన్ని పండకోకుండా చేస్తుంటారు. అలాగే శాతపడి బాణామతి మన కుటుంబంలో మన నడవడిక మన ఎదుగుతున్న కొద్దీ కొన్ని సూపులు అనేది ఒక్కొక్క రకంగా ఉండవు. అట్లాగే ఆ సూపుల వల్ల, కొంచెం ప్రయోగాల వల్ల పెద్ద వాళ్ళు కూడా డౌన్ అవుతుంటారు. అది దేనివల్ల డౌన్ అవుతున్నారంటే కొన్ని చెడు మంత్రాలు అంటారు. ఆ చెడు మంత్రాల వల్ల, దానివల్ల మనకి ఏది జరిగినా కూడా మనకి ఏ పని జరగకోకుండా పోతుంది. ప్రతి ఒక్క సమస్యకి, మానవుడు ఉన్న సమస్యకి చాలా అంజనం వేసి చూసి ప్రతి ఒక్క విషయానికి నీకు తెలియజేస్తాయి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే, ఆ గురువు గారు ఎక్కడ ఉంటాడో ఏదైనా వీడియో కాల్లో కూడా డైరెక్ట్గా చూడవచ్చు. చూసిన తర్వాతే మీరు ఒక పరిష్కారం అనేది డైరెక్ట్గా రావచ్చు. మీ పరిష్కారాన్ని ఎటువంటి విషయాలైనా సరే మీకు పరిష్కారం మీరు చూసుకోండి.